ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని విద్యుత్ కార్యాలయ ఎదుట ధర్నాలు చేపట్టింది. జిల్లాలు, ప్రాంతాల వారీగా ముఖ్య నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని, వీలైతే తగ్గిస్తానంటూ ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ప్రజలపై 15,485 కోట్ల భారం మోపారని ఆరోపిస్తోంది వైసీపీ. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ సీతమ్మధార ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల ముందు చంద్రబాబు విద్యుత్ ఛార్జీల భారం వేయమని చెప్పి అధికారంలోకొచ్చిన 6 నెలల్లో ఇదేంటని ప్రశ్నించారు అమర్నాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలోకొచ్చిన 6 నెలల్లోనే చంద్రబాబు 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. ప్రజలపై 15,000 కోట్లకు పైగా భారం మోపారని ధ్వజమెత్తారు. వర్షంలోనూ గొడుగులు పట్టుకుని వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై పులివెందులలో ర్యాలీ నిర్వహించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. పులివెందుల పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. నిరసనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అటు విద్యుత్ ఛార్జీల పాపం వైసీపీదే అంటోంది టీడీపీ. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన జగన్ హయాంలోనే జరిగిందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఛార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయని చెప్పారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదని విమర్శించారు. జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించి నేడు వాటిపై ధర్నాలు చేయటం తుగ్లక్ చర్య అని మండిపడ్డారు గొట్టిపాటి.